హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంబీఏ సెమిస్టర్ 1 వాళ్ళ కోసం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ కోసం నేను ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ నుంచి యూనిట్ వైజ్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. అయితే మంచిగా అర్థమైతది. ఓకేనా? సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితేనే మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. సో, యూనిట్ 1లో చూసుకుంటే ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్‌లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. అంటే ఇది 2025లో మనకు లాస్ట్ ఇయర్ పేపర్‌లో వచ్చిన క్వెషన్ అన్నమాట. లాంగ్ క్వెషన్. అలాగే ఆప్షనల్‌గా సెకండ్ క్వెషన్ వచ్చింది. డిఫైన్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ లిస్ట్ ఇట్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్. సో, ఈ 2 క్వెషన్స్ అనేటివి మనకు లాస్ట్ ఇయర్ పేపర్‌లో వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ హౌ మేనేజరియల్ ఎకనామిక్స్ హాస్ ఇట్ రూట్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. డస్ ఇట్ హావ్ ఎనీ లింక్ విత్ అదర్ సబ్జెక్ట్స్? సపోర్ట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేస్తే ఎక్స్‌ప్లెయిన్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్, డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ టైమ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ఎకనామెట్రిక్స్? ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెంట్ ఎకనామెట్రిక్స్ మోడల్స్. ఎక్స్‌ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్స్ మోడల్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో, ఈ 5 క్వెషన్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. అలాగే రిపీటెడ్ క్వెషన్స్. సో, ఈ ఫస్ట్ 2 ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగాడు. ఈ మిగతా క్వెషన్స్ కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టే ఇచ్చాను. సో, వీటికి సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఎక్స్‌ప్లనేషన్ వీడియో. ఓకేనా? మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే డిఫైన్ డెసిషన్ మేకింగ్ అనేది లాస్ట్ ఇయర్ అడిగాడు. ఇంకా చూసుకుంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ వస్తాయి. ఆపర్చునిటీ కాస్ట్, ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్, ఈక్వి మార్జినల్ కాన్సెప్ట్, డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. ఇవి షార్ట్‌లో ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ యూనిట్ 2లో చూసుకుంటే ఎకనామిక్ థియరీస్. దీంట్లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ థియరీస్ ఆఫ్ యుటిలిటీ, డిఫైన్ డిమాండ్ అండ్ డిస్కస్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. సో, ఈ 2 క్వెషన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగారు. 2025 పేపర్‌లో. థర్డ్ క్వెషన్ చూసుకుంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూనిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ ద థియరీ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ విత్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ వాట్ ఈస్ లా ఆఫ్ డిమాండ్. ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎక్స్‌ప్లెయిన్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. సో, ఈ 5 క్వెషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఆల్రెడీ 2 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగేశాడు. ఈ 3 క్వెషన్స్ కూడా పర్ఫెక్ట్ అయితే ఈ 5 క్వెషన్స్‌లో నుంచి 2 క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగాడు మార్జినల్ యూటిలిటీ. నెక్స్ట్ ఇంకా సెకండ్ క్వెషన్‌లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు డిమాండ్ ఫంక్షన్స్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, కన్స్యూమర్ సర్ప్లస్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్. ఇవన్నీ ప్రిపేర్ అయితే సరిపోతది. దీంట్లోకెళ్ళి అడిగే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ యూనిట్ 3లో నుంచి చూసుకుంటే థియరీస్ ఆఫ్ ప్రొడక్షన్‌లో చూసుకుంటే లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో 5 క్వెషన్స్ ఇచ్చాను. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. దాంట్లో 2 క్వెషన్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగినాయి. ఫస్ట్ 2 క్వెషన్స్. సో, చూసుకోండి. డిస్కస్ టైప్స్ ఆఫ్ కాస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఎక్స్‌ప్లెయిన్ ఎనీ వన్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్స్. సో, ఈ 2 క్వెషన్స్ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ ఇయర్ పేపర్‌లో కూడా అడిగాడు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్ టు స్కేల్ అండ్ డిస్కస్ బ్రీఫ్లీ ద ఫోర్సెస్ విచ్ ఎఫెక్ట్ ద కాస్ట్ బిహేవియర్ ఇన్ లాంగ్ రన్. సో, ఈ 5 క్వెషన్స్ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతది. దీంట్లోకెళ్ళి అడుగుతాడు. ఓకే. షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో లాస్ట్ ఇయర్ అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌లో చూసుకుంటే దీనిలో డిఫరెంట్ టర్మ్స్ ఇచ్చాను. డిఫైన్ టర్మ్స్ అని చెప్పేసి దీంట్లో ఏవైనా అడగొచ్చు. ప్రొడక్షన్ ఫంక్షన్ అడగొచ్చు. కాప్ డౌగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అడగొచ్చు. లెర్నింగ్ కర్వ్ అడగొచ్చు. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కూడా అడగొచ్చు. ఐసో కాస్ట్ కర్వ్ గురించి అడగొచ్చు. మార్జినల్ కాస్ట్ అండ్ యావరేజ్ కాస్ట్ గురించి కూడా అడగొచ్చు. సో, ఇవన్నీ 2 మార్క్స్ అన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ అయితే సరిపోతాయి. దీంట్లోకెళ్ళి అడిగే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ యూనిట్ 4లో చూసుకుంటే ఎకనామిక్ మార్కెట్స్. సో, దాంట్లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో 5 క్వెషన్స్ ఇచ్చాను. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగినాయి. సో, ఫస్ట్ 2 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగినాయి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డిస్కస్ స్ట్రాటజీస్ అడాప్టెడ్ బై ద ఒలిగోపోలిస్ట్ ఇన్ కాంపిటీటివ్ సిట్యుయేషన్. ఈ 2 క్వెషన్స్ అడిగినాయి లాస్ట్ ఇయర్‌లో. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద ప్రైస్ అండ్ అవుట్‌పుట్ డిటర్మినేషన్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. ఎక్స్‌ప్లెయిన్ హౌ ప్రైస్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ మోనోపోలీ. How price and output are determined under monopoly. What is oligopoly. Explain the price determination under monopoly and oligopoly. సో, ఈ 5 క్వెషన్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. అలాగే ఇవి మోస్ట్ కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇందులో నుంచి అడుగుతాడు. క్వెషన్ అటు ఇటు అయినా గానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్ అయితే కంపల్సరీ మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ఈజీ ఉంటది. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే వాట్ ఈస్ ఒలిగోపోలీ అనేది లాస్ట్ ఇయర్‌లో షార్ట్ ఆన్సర్స్ లాగా అడిగిండు. ఓకే.
నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్, ఫంక్షన్స్ ఆఫ్ ఏపీఎంసీ, కింక్ డిమాండ్ కర్వ్. సో ఇవి 3 ప్రిపేర్ అయితే మనకు అడిగే ఛాన్స్ ఉంటది. ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ యూనిట్ 5లో చూసుకుంటే మాక్రో ఎకనామిక్స్ అండ్ బడ్జెటింగ్. సో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఎ డీటెయిల్డ్ నోట్ ఆన్ కినేసియన్ థియరీ. అలాగే సెకండ్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ నేషనల్ ఇన్‌కమ్ కాన్సెప్ట్ అండ్ హౌ చేంజెస్ ఇన్ జీడీపీ ఇంపాక్ట్ గ్రోత్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎకనామీ. సో ఇవి 2 క్వెషన్స్ అనేటివి లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగిన క్వెషన్స్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ఇన్‌ఫ్లేషన్? వాట్ ఆర్ ద టైప్స్ అండ్ కాజెస్? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అడగలేదు. ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. సో ఇటువంటి క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది కాబట్టి చాలా దీనిపైన పర్ఫెక్ట్‌నెస్ అనేది ఉండాలి. వాట్ ఈస్ ఇన్‌ఫ్లేషన్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద టైప్స్ అని అడగొచ్చు. లేకపోతే వాట్ ఈస్ ఇన్‌ఫ్లేషన్ అని చెప్పేసి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ అని అడగొచ్చు. లేకపోతే వాట్ ఈస్ ఇన్‌ఫ్లేషన్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ అని కూడా అడగొచ్చు. ఓకే. సో దీనిపైన పర్ఫెక్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అడగలేదు కాబట్టి ఈ ఇయర్ అడిగే ఛాన్స్ ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ నేచర్ అండ్ మెథడ్స్ టు మెజర్ నేషనల్ ఇన్‌కమ్. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్‌కమ్? ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్. సో ఈ 4 క్వెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి పర్ఫెక్ట్ అయిపోతే మీరు ఎట్లైనా ఈ 5th యూనిట్ నుంచి ఆన్సర్స్ అనేటివి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇన్‌ఫ్లేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ మనం లాంగ్ ఆన్సర్స్‌లో ఇంపార్టెంట్‌గా అనుకున్నది షార్ట్ ఆన్సర్స్‌లో లాస్ట్ ఇయర్ అడిగారన్నమాట. సో ఈసారి లాంగ్ ఆన్సర్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఇక్కడ లాంగ్ ఆన్సర్‌లో ఉన్న కాన్సెప్ట్ షార్ట్ ఆన్సర్‌లో అడిగే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే జీడీపీ అంటే ఏంటి? జీఎన్‌పీ అంటే ఏంటి? ఎన్ఎన్‌పీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఓకే. సో ఇటువంటి అబ్రివియేషన్స్ అనేటివి గుర్తుంచుకోవాలి. వాటి యొక్క మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ఓకే. సో 5 యూనిట్స్ నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పాను. అలాగే లాస్ట్ ఇయర్ క్వెషన్స్ ఏమేమి వచ్చాయో అది కూడా చెప్పాను. ఓకే. మీరందరూ ఏం చేస్తారంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూనిట్ వైస్‌గా వీడియో యొక్క ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చేస్తాను. ఓకేనా? అలాగే డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటది. దాంట్లో మనం ఈ పీడీఎఫ్ సెండ్ చేస్తాను. అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో కూడా మన అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. మీరు వాట్సాప్ కమ్యూనిటీ అలాగే టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మన లింక్స్ అనేటివి బయోలో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటాయి. ఓకే. అలాగే మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వాలి. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.